ఒక స్టూడెంట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. డౌట్ వచ్చేసి, సార్ నాకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేశాను కాలేజ్కి వెళ్ళి, మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా ఆప్షన్స్ పెట్టాను. బట్ ఒకవేళ నాకు సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో ఒకవేళ సీట్ రాకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పేజ్లో సీట్ అనేది మనకు కన్ఫర్మ్గా ఉంది, అక్కడ ఫిక్స్ అయ్యింది. సెకండ్ పేజ్లో సీట్ వస్తానే ఫస్ట్ పేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో నీకు సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. కాబట్టి నీకు సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి అది జస్ట్ ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాం మనం ఆప్షన్స్. సో కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన తర్వాత సెకండ్ పేజ్లో సీట్ ఒకవేళ రాకపోతే ఫస్ట్ పేజ్లో అలాగే ఉంటుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఆప్షన్స్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పేజ్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఇచ్చినటువంటి 4 డేస్లో మన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే వచ్చినటువంటి కాలేజే ఫైనల్, ఇది కావాలంటే మళ్ళీ కుదరదు మనకి. సో ఈ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే ఈ కాలేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పేజ్ కూడా. తర్వాత స్పాట్ అడ్మిషన్సే ఫైనల్ స్టేజ్, అది ఇంకా అమౌంట్ కట్టి జాయిన్ కావాల్సిందే. ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కాలేజీ మీకు బెస్ట్గా అనిపించిన తర్వాత ఇంకా బెటర్ కాలేజ్ కావాలనేసి సెకండ్ పేజ్ పెట్టారనుకోండి, మీకు మళ్ళీ అనిపిస్తుంది. సో ఎవరైనా చెప్పడం వల్ల కానీ ఏదైనా కానీ మీకు ఫస్ట్ పేజ్లోనే మీరు జాయిన్ కావాలనిపించడం కానీ ఇప్పుడు కుదరదు. ఎందుకంటే సెకండ్ పేజ్లో వచ్చిన తర్వాత సీట్ అలాట్ అయింది అనుకోండి, నాకు వద్దు నేను ఫస్ట్ పేజ్కి పోదా అంటే కుదరదు. సో సెకండ్ పేజ్లో వచ్చినటువంటి సీటు వచ్చిందనుకోండి, ఫస్ట్ పేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు అక్కడ ఈ కాలేజీ పోవాలనుకునే ఉండదు ఇంకా. ఓకే, సో కాబట్టి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకుంటారు కాబట్టి సీట్ ఫిల్ కావాలి కాబట్టి ఆ విధంగా ఉంటుంది అనమాట. సో నువ్వు అక్కడ ఆప్షన్ ఇచ్చావు, నీకు క్యాన్సిల్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా ఉంటుంది. సో లేకుంటే చాలా కాలేజెస్లో మనకు వ్యాకెంట్ ఉండే అవకాశం కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.